హలో! జూన్ వచ్చేసింది కదండీ! మనమందరం చామంతి కొమ్మలు నాటేసుకోవాలండి. ఏం చేయాలంటే కొమ్మలు చిన్నవన్నీ తీసుకొని మంచిగా ఎరువు కలిపిన టబ్బులో ఈ విధంగా మనం పాతుకున్నామంటే నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం చక్కగా పాతుకున్నామంటే మనకు పండక్కనేది డిసెంబర్, జనవరి నెలకి విపరీతంగా పూలొస్తాయండి. అదే టబ్బులో మాత్రం ఉంచకూడదండి. పూలు మనకి ఎక్కువగా రావన్నమాట. టబ్బు మార్చి మళ్ళీ రీపాటింగ్ అనేది చామంతి కొమ్మలకి చేశామంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అండి. మన ఇల్లు కళకళలాడిపోతుంది. ఇక్కడ చూడండి బ్లూ చామంతి పెట్టాను. ఇది 3 కొమ్మలు పెడితే 2 వచ్చాయండి. కానీ 2 బాగా బతుకుతాయని నాకు నమ్మకం ఉందుండోయ్. నాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి దొండపాదు బాగా ముదిరిపోయిందండి. దాన్ని తీశాను. ఆ కొమ్మలు ఈ విధంగా నీళ్ళలో వేయంగానే 15 రోజులకి నాకు చిగుర్లు వచ్చాయండి. శాంపిల్గా ఒకటి నాటాను, అది కూడా చిగురొచ్చింది.